వనజ భవ యమర వినుత చరిత వనజ భవ యమర వినుత చరిత వనజ భవ వనజ భవ యమర వినుత చరిత నిన్ను నిత్యము కొనియాడెదవాడెద నిన్ను నిత్యము నిన్ను నిత్యము కొనియాడెదవాడెద నిన్ను నిత్యము ఘన దురితాటవి దవానల విఘ్న నీరద ప్రచండానిల ఘన దురితాటవి దవానల విఘ్న నీరద ప్రణుత భక్త పారిజాత గిరిజాతనయ గణదయ దయామయ కనికరమునను ఘన దురితాటవి దవానల విఘ్న నీరద ప్రచండానిల ప్రణుత భక్త పారిజాత గిరిజాతనయ గణదయ దయామయ కనికరమునను కను గణపతిన మనవి నా మనవి వినుము నిను వేడెదవాడెద కనికరమున ఏహి ముదం దేహి శ్రీకృష్ణ కృష్ణ మం పాహి గోపాల బాల కృష్ణ కృష్ణ ఏహి ముదం దేహి శ్రీకృష్ణ కృష్ణ మం పాహి గోపాల బాల కృష్ణ కృష్ణ ఏహి ముదం దేహి శ్రీకృష్ణ కృష్ణ భవ్య నటనం కురు శ్రీకృష్ణ కృష్ణ భవ్య నటనం కురు శ్రీకృష్ణ కృష్ణ బలభద్ర సమేత శ్రీకృష్ణ కృష్ణ భవ్య నటనం కురు శ్రీకృష్ణ కృష్ణ బలభద్ర సమేత శ్రీకృష్ణ కృష్ణ ఏహి ముదం దేహి శ్రీకృష్ణ కృష్ణ నంద గోప కుమార శ్రీకృష్ణ కృష్ణ నంద గోప కుమార శ్రీకృష్ణ కృష్ణ నారాయణ తీర్థార్చిత శ్రీకృష్ణ కృష్ణ నంద గోప కుమార శ్రీకృష్ణ కృష్ణ నారాయణ తీర్థార్చిత శ్రీకృష్ణ కృష్ణ ఏహి ముదం దేహి శ్రీకృష్ణ కృష్ణ మం పాహి గోపాల బాల ఏహి ముదం దేహి శ్రీకృష్ణ కృష్ణ తదరన తరుణారుణముఖ కమలం కరుణారసపూరితాంతరంగం సంజీవనమాశాసే మంజుల మహిమానం అంజనాభాగ్యం ఇందిరారమణ గోవింద హరి. పరమాత్మ దివ్య అనుగ్రహాన్ని కోరి వారి అనుగ్రహాన్ని అర్థించినటువంటి జన్మ మాత్రమే జన్మ అని చెప్తారు పెద్దలు. చేతులు జోడించాలి, తలను వంచాలి, ఒడలు పులకరించాలి,
కన్నుల వెంట ఆనంద బాష్పములు పొంగి పొరలు వారుతుండగా శరీరంలో ఉన్న నవనాడులు తెగిపోయేట్టుగా భగవన్నామం చేయమన్నారు పెద్దలు. ఎందుకయ్యా భగవన్నామం పెద్దగా చేయటము అంటే, హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్త్యేవ 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 గతిరన్యథ అని చెప్తారు. ఈ హరే రామ హరే రామ హరే రామ అనేటువంటి ఈ శ్లోకాన్ని నారద మహర్షుల వారు కలిసంతరణ ఉపనిషత్తుగా ఉపదేశం చేశారు. భగవన్నామం ఎప్పుడూ పెద్దగా చేయాలట. ఎందుకు పెద్దగా చేయాలి? భగవంతుడికి ఏమైనా వినికిడి సంబంధమైన లోపం ఉన్నదా అంటే, మహాత్ములు ఒక పని చేత బహుళ ప్రయోజనాలు ఆలోచిస్తారు. ఏకక్రియాద్వ్యర్థకరీ బభూవ అని వేదాంత శాస్త్రంలో ఈ శరీరాన్ని ఒక చెట్టుతో పోల్చారు. శరీరము అనేటువంటి చెట్టు మీద పాపములు అనే కాకులు వాలి ఉంటాయట ఎల్లప్పుడూ. ఈ పాపపు కాకులు ఏ చప్పుడికి ఎగిరిపోవుటండి, ఒక్క చప్పుడికి మాత్రం పారిపోతాయి. ఏమా చప్పుడు అంటే, భగవన్నామం అనే చప్పుడు గట్టిగా చేసినప్పుడు ఈ దేహ వృక్షం మీద నుంచి పాప వాయసాలు ఎగిరిపోతాయి అని చెప్తారు పెద్దలు. అందుకనే ఆశోషయ కేశవ కీర్తనం. భగవన్నామాన్ని మించినటువంటి సాధన కలిమానవులు సులభంగా సుగమంగా సూక్ష్మంగా తరించడానికి అంతకంటే మించినటువంటి సాధన లేదు, సాధకము లేదు. అటువంటి పరమ పవిత్రమైనటువంటి భగవన్నామాన్ని ఉపాసించినటువంటి కళ హరికథా కళ. పరమాత్మ యొక్క దివ్య స్వరూప సందర్శన భాగ్యంతో పొంగి పొరలువారగా భగవంతుణ్ణి కీర్తించినటువంటి ఒక హృద్యమైన సుహృద్యమైనటువంటి కళాస్వరూపమే హరికథ. హరికథ యొక్క ప్రధాన ఉద్దేశ్యం నారాయణదాసు గారు కథాంతమందు కథకుడు బ్రహ్మ నిరూపణంబు చేయవలే అని శాసించారు. బ్రహ్మ నిరూపణం చేసిన కథ మాత్రమే హరికథ అని పెద్దల అభిప్రాయం. అటువంటి పరమాత్మ యొక్క దివ్య గుణ వైభవాన్ని వారి వారి వచో వైభవాలకి తగ్గట్టుగా పెద్దలందరూ కీర్తించారు, ప్రార్థించారు, సేవించారు, అర్థించారు, ఆచరించారు, తరించారు. ఏటికి వంకర ఉండవచ్చు, నీటికి వంకర ఉండదు. చెరుకుకి వంకర ఉండవచ్చు, తీపికి వంకర ఉండదు. గంగలో ఏ ఒడ్డున స్నానం చేసినా పుణ్యమే కలుగుతుంది. భగవత్ కథాశ్రవణం ఎలా ఉన్నా జన్మాంతర పాపం క్షయమవుతుంది అని చెప్తారు పెద్దలు. అటువంటి భగవంతుణ్ణి తమ కవితా శక్తి ద్వారా కీర్తించి, అసలు లోకంలో ఏ కవిత్వంలో భగవంతుడు చెప్పబడతాడో అది అజరామరత్వాన్ని పొంది ఉంటుంది. ఏ కవిత్వంలో మానవులని పొగుడుతామో అది ఎక్కువ కాలం బ్రతికి ఉండనూ లేదు. భగవంతుణ్ణి కీర్తించిన కవిత్వానికి సావు లేదు, మానవులని ప్రస్తుతి చేసిన కవిత్వానికి ఎక్కువ కాలం బ్రతుకు లేదు. అటువంటి భగవత్ సామ్రాజ్యంలో శ్రీరామచంద్రమూర్తిని 24,000 కృతుల ద్వారా కీర్తించి ప్రాతస్మరణీయులై వాల్మీకి యొక్క అపరావతారంగా భాషించి సంగీత జగద్గురువులైనటువంటి సద్గురువులు శ్రీ త్యాగరాజ పరబ్రహ్మమూర్తి. అట్టి శ్రీ త్యాగరాజస్వామి వారి యొక్క దివ్య కథాసుధే నేటి మన హరికథా గానామృతం. ఆలకించండి పెద్దలారా. ఎన్నగరాని పుణ్యమునరించిన దేమకో ఆంధ్రమాత తాకన్నది పుత్రులనుముర కామ్య విదూరుల గాఢ భక్తి రామలను సంస్మరించడి మహాత్ముల పోతన త్యాగరాజ గోపన్నలనంగ పేరు గల భక్తుల సజ్జన వందనీయుల తదరీ రీ శ్రీరామచంద్రుణ్ణి కీర్తించి సేవించి రామచంద్రమూర్తి యొక్క దయను అర్థించి శ్రీరామ కరుణా కిరణ ప్రసారం చేత అమృతోపమానమైనటువంటి భక్తి సుధా కవితా పంటలని పండించిన మహానుభావుడు త్యాగరాజస్వామి గారు. వారు రామదాస ప్రభువుని తన గురువుగా స్వీకరించారు. త్యాగయ్య గారి కంటే ముందు వారు రామదాసు గారు, రామదాసు గారి కంటే ముందు వారు పోతన గారు. అందుకనే
ఇరువురు మహానుభావులు సాధుశీలురు తన ముందుగా ప్రభవించడం చేత త్యాగయ్య గారు పోతన గారిని రామదాసు గారిని ఇరువురిని గురువులుగా వారు చెప్పుకున్నారు ప్రతి చోట కూడా. త్యాగయ్య గారి కంటే ముందు ప్రభవించినటువంటి వారు పోతన గారు రామదాసు గారు. అందుకనే వారు పోతన గారిని రామదాసు గారిని ఇద్దరినీ గురువులుగా భావించి రామచంద్రుడి దయను పొందటానికి వారిని మార్గదర్శకులుగా తీసుకున్నారు అయ్యగారు. అటువంటి మహానుభావులు 96 కోట్ల రామమంత్రం చేసి 24,000 కృతులను రచించి సంగీతమును మోక్ష విద్యగా భావించారు త్యాగరాజస్వామి వారు. అందుకనే త్యాగరాజాది మహాత్ములకు సంగీతం జీవితమైంది. తరువాత చాలామందికి అది జీవన సాధనమైంది. సంగీతం జీవితం అయితే మళ్ళా జన్మించేటువంటి అవకాశం లేకుండా భగవంతుడు చేస్తాడు. సంగీతాన్ని మోక్ష విద్యగా భావించి ఉపాసన చేసినటువంటి మహానుభావులు త్యాగరాజస్వామి వారు. తెలుగువారు ములికినాటి వైదిక బ్రాహ్మణులు, భారద్వాజ సగోత్రీకులు, కాకర్ల వంశాబ్ది చంద్రులు. త్యాగయ్య గారి పూర్వీకులు తెలుగు ప్రాంతంలోని కాకర్ల అనేటువంటి గ్రామం నుంచి దక్షిణ ప్రాంతంలోని తిరువారూరు అనే క్షేత్రానికి వలస వెళ్ళిపోయినారు. పంచనద బ్రహ్మం గారికి 5 కుమారులు: సదాశివ బ్రహ్మము, సదానంద బ్రహ్మము, సచ్చిదానంద బ్రహ్మము, బాలబ్రహ్మము, గిరిరాజ బ్రహ్మము అని. అందులో ఆఖరి వారు గిరిరాజ బ్రహ్మం. ఆయన గొప్ప కవీశ్వరుడు. అటువంటి గిరిరాజ బ్రహ్మ గారికి రామబ్రహ్మ శర్మ అనేటువంటి ఒక చక్కని పుత్రుడు ఉన్నాడు. రామబ్రహ్మ శర్మ గారు చక్కటి పండితోత్తముడు, జగత్ప్రసిద్ధి చెందినటువంటి పౌరాణికవేత్త. ఆ రామబ్రహ్మ గారి భార్య పేరే సీతమ్మ. చక్కని ఇల్లాలు, అనుకూలమైనటువంటి దాంపత్యం. 2 కుమారులు కలిగారు రామబ్రహ్మ గారికి. పెద్ద పిల్లవాడికి జపేశుడు అని నామకరణం చేశారు. 2వ పిల్లవాడికి రామనాథుడు అని నామనిర్ణయం చేశారు. ఆ 2వ పిల్లవాడు ఎక్కువ కాలం జీవించలేదు. ఒక పిల్లవాడు బ్రతికి ఉండటం చేత ప్రజలు వారిని దూషిస్తున్నారు. చాలా దుఃఖపడుతున్నాడు రామబ్రహ్మ గారు. కారణం ఏమి అంటే, ఒక పిల్లవాడు బ్రతికి ఉండి అనంతమైనటువంటి దుశ్చేష్టలు చేస్తూ ఉంటే ఆ పిల్లవాడిని నిందిస్తున్నటువంటి ప్రజల నిందాలాపములు వినలేక రామబ్రహ్మ గారు దుఃఖపడుతున్నాడు. 2వ పిల్లవాడు వెళ్ళిపోయినందుకు మరింతగా కుమిలిపోతూ ఉన్నారు. అరేరే, ఏమి ఈ ప్రారబ్ధ కర్మ, పరమేశ్వరుడి అనుగ్రహానికి నోచుకోలేకపోయినామే అని మిగుల వంత చెందినటువంటి ఆ దంపతులు సత్సంతానార్థులై వారు కాపురం ఉంటున్నటువంటి గ్రామం తిరువారూరు గ్రామం. దాని పేరు శ్రీ కమలాలయ క్షేత్రము అని పిలుస్తారు. అక్కడ ఉన్నటువంటి ఈశ్వరుడు త్యాగరాజేశ్వరుడు. అమ్మవారి పేరు నీలోత్పలాంబాదేవి. ఆ నీలోత్పలాంబా సమేత త్యాగరాజేశ్వర స్వామి గడప దగ్గరికి చేరారు రామబ్రహ్మ దంపతులు. తల వంచారు. లోపల ఉన్నటువంటి నిస్సంతు చింతా తలంపును మహదేవ పాద సమర్పణం చేశారు. పరమేశ్వరుడి అనుగ్రహానికి ఎదురు చూచేదాన్ని తపస్సు అన్నారు. వాని దయకు ఎదురు నడిచిన దాన్ని తమస్సు అన్నారు లోకంలో పెద్దలు. పరమేశ్వరుడి ముందు చేతులు జోడించి తలను వంచి శంకర, మృత్యుంజయ, పినాక, చంద్రశేఖర, భక్తరక్షణ, దీక్షాదక్ష, విరూపాక్ష, కారణజన్మ సంతానాన్ని ప్రసాదించు కైలాసపతి. సంతానం లేక బాధపడే కంటే ఉన్న సంతానం దుష్టచర్యలతో తిరుగుతూ ఉంటే అంతకంటే దుఃఖం తల్లిదండ్రులకు మరొక్కటి లేదు కదా శంకర. నీ కరుణా కిరణ ప్రసారం చేత నా దేహగేహాలు రెండింటినీ పావనం చేసేటువంటి పుత్రుణ్ణి ప్రసాదించు పురహర అంటూ చేతులు జోడించి తమ మనస్సులో ఉన్న వేదనని మహాదేవుడికి ఇలా సమర్పణం చేస్తున్నారా దంపతులు పెద్దలారా. శంకరాశ్రిత ఘన శంకరాశ్రిత ఘన శంకర ప్రభో హర హర శంకర శ్రిత ఘన శంకర ప్రభో పురహర శంకర శ్రిత ఘన శంకర ప్రభో పురహర శంకర శ్రిత పంకజాసనాదిసుర వశంకర ప్రభో పంకజాసన
శివశంకర ప్రభో పంకజాసనాదిశూర వశంకర ప్రభో శంకర శ్రితఘన శంకర ప్రభో కింకర జన సముదయ సౌఖ్యంకర మద పుణ్య జన భయంకర భక్త ప్రకర శుభంకర శంభో హర హర శంకర శ్రీతఘన జన సముదయ సౌఖ్యంకర మద పుణ్య జన భయంకర భక్త ప్రకర శుభంకర శంభో హర హర శంకర శ్రీతయ శారద చంద్రికా విమల చారు శరీర సమస్త జీవనాధార భుజంగగార వినత త్రిదివంచితవార వేద సంచార తమో విదూర గిరిజాసు మనోధన చోర భక్తమందార లలాటలోచన వినాశిత కామ వికార శంకర 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 మహాదేవ 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 దయానిధే భవానేవ 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 గతిర్మమ మృత్యుంజయ పినాక చంద్రశేఖర నీ వాకిలికి చేరాను స్వామి, నీ పాదాల ముందు తలవాల్చాం. రక్షించినా నీవే, శిక్షించినా నీవే, జగద్రక్షకుడవే, జగత్కర్తవే, జగద్భర్తవే, జగద్భోక్తవే, జగదీశ్వరుడవే, పార్వతీ మనోహరుడవే, పశుపతి మమ్ముద్ధరించి మా మనస్సులో ఉన్న చింత తొలగించి అనంతమైనటువంటి సుఖాన్ని మాకు ప్రసాదించి కులాన్ని ఉద్ధరించగలిగినటువంటి సుపుత్రుణ్ణి మాకు అనుగ్రహించు నీలకంఠ అంటూ ప్రార్థించారు దంపతులు. పరమేశ్వరుడి అనుగ్రహం కలిగింది రామబ్రహ్మ గారికి. ఈశ్వరానుగ్రహం కలిగితే అన్నీ కలుగుతాయి. ఆ రాత్రి స్వప్నంలో త్యాగరాజేశ్వర దర్శనమైంది రామబ్రహ్మ గారికి. రామబ్రహ్మ, ఏ వాంఛతో నా వాకిట్లోకి వచ్చావో నీ కోరిక సఫలీకృతమవుతుంది నాయన, నీ మనస్సు సంతుష్టమవుతుంది. నా అంశతో, వాల్మీకి అంశతో, నారదాంశతో, ప్రహ్లాదంశతో, సుఖాంశతో మీ వంశాన్నే కాకుండా సమస్త జగత్తుని ఉద్ధరించగలిగినటువంటి పుత్రుడు మీకు కలుగుతాడు అని వరప్రదానం చేశాడు పరమేశ్వరుడు. ఈశ్వర వరానికి, ఈశ్వర వాక్యానికి సంతుష్టాంతరంగులైనారు రామబ్రహ్మ సీతమ్మలు. లోకంలో నిజమైనటువంటి సుఖం ఎక్కడ దొరుకుతుంది అని పెద్దలను ప్రశ్నించారట. పరమాత్మ పాదాన్ని ఆశ్రయించటంలోనే నిజమైన సుఖం దొరుకుతుంది. అందుకనే భగవంతుడి కోసం దుఃఖిస్తే మనస్సు తెల్లబడుతుంది. భౌతిక విషయాల కోసం ఏడిస్తే ఇంకా కాస్త నల్లబడే ప్రమాదం ఉంది. అందుకని లోకంలో ఎవరు ఎందుకు ఏడ్చినా ఆ ఏడుపు భగవంతుడి కోసం చెందిందై ఉండాలి అని చెప్తుంది శాస్త్రం. పరమాత్మ అనుగ్రహం కలిగింది. ఇల్లు చేరారు దంపతులు. సర్వధారీ నామ సంవత్సరం, వైశాఖ మాసం, శుక్లపక్షం, షష్ఠీ ప్రయుక్త సప్తమి తిథిలో పునర్వసు నక్షత్రంలో ఆర్యా మహాదేవి స్కంధుని ప్రభవించినట్లుగా, ఆర్యాంబ శంకరుణ్ణి కన్నట్లుగా సీతమ్మ గారికి పండంటి సుపుత్రోదయం అయిందండి. వైశాఖ మాసంలోనే మహానుభావులందరూ ప్రభవించారు, చాలామంది పెద్దలు. ఆ కాలంలో ఎండలు బాగా ఉంటాయి. మండుటెండలో మంచువాన కురిసినట్లుగా మహాత్ముల ప్రాదుర్భావము ఎక్కువగా ఉంటుంది. వైశాఖ శుద్ధ పంచమి శంకర భగవత్ పూజ్యపాదుల వారు జన్మించారు. వైశాఖ శుద్ధ షష్ఠి త్యాగరాజస్వామి వారు ప్రభవించారు. వైశాఖ శుద్ధ సప్తమి సకల పాప విభంగ అయినటువంటి గంగాభవాని ప్రభవించింది. వైశాఖ శుద్ధ చతుర్దశి నృసింహస్వామి వారు, అన్నమాచార్యుల వారు ప్రభవించారు. వైశాఖ బహుళ తదియ నారద మహర్షుల వారు ప్రభవించారు. వైశాఖ బహుళ దశమి ఆంజనేయ స్వామి వారు ప్రభవించారు. వైశాఖ మాసంలో ఎండలు ఎక్కువే,
మహాత్ముల ప్రాదుర్భావములు ఎక్కువే. అట్టి చక్కటి వైశాఖ మాసంలో అసలు విశేషమైనటువంటి లక్షణముల చేత ప్రకాశించడం చేతనే దాన్ని వైశాఖం అన్నారేమో. అటువంటి వైశాఖ శుద్ధ షష్ఠీ తత్కాల సప్తమి పునర్వసు నక్షత్రయుక్త కర్కాటక శుభలగ్నంలో సీతమ్మ గారు పండంటి మగ శిశువుకి జన్మనిచ్చింది. మహదానంద పరవశుడైనాడు రామబ్రహ్మగారు. త్యాగరాజేశ్వర స్వామి అనుగ్రహ సంపత్తి అండి ఆ పిల్లవాడు. 2 చోట్ల మన తెలివితేటలు పనిచేయవు అని చెప్తున్నది శ్రీమద్ భాగవతం. ఏవి ఆ 2 తాహులు అంటే సత్సంతానం కలగటం, అనుకూలవతి అయిన భార్య దొరకటం. ఈ 2 ఈశ్వరుడు 100కి 100 పాళ్ళు అనుగ్రహిస్తే మనం పొందేటువంటి అదృష్ట ఘడియలు, అదృష్ట రేఖలు. కులాన్ని ఉద్ధరించగలిగినటువంటి వారినే పుత్రుడు అని పిలుస్తారు లోకంలో. అటువంటి ఈశ్వర అనుగ్రహ సంపత్తి కావటం చేత త్యాగరాజు అని నామకరణం చేశారు పసివాడికి. దినదిన వర్ధనుడై, వినయశీలుడై, వివేకవంతుడై, పెద్దలని మహాత్ములని సేవించడంలో అనంతమైనటువంటి ఉత్సాహ ఆనందములను చూపిస్తూ పిల్లవాడు శుక్లపక్ష చంద్రరేఖ వలె పెరుగుతూ ఉన్నాడండి. పువ్వు పుట్టగానే తెలుస్తుంది అది ఉల్లి పువ్వో మల్లె పువ్వో. పూర్వజన్మలో చేసిన సంస్కార బలం జీవుణ్ణి నడిపిస్తుంది అని చెప్తున్నది శాస్త్రం. అలాంటి సుసంస్కార సుశోభితుడైనటువంటి ఆ పసివాడు 5 ఏండ్ల ప్రాయుడైనాడండి. ఓం నమశివాయ సిద్ధం నమః ఈ మంత్రంతో విద్యాభ్యాసం చేశాడు రామబ్రహ్మ శర్మ గారు. వారింట్లో ఒక చక్కటి సంప్రదాయం ఉన్నదండి. అందుకనే పిల్లలు వివేకవంతులైన వివేకహీనులైన తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంటుంది. ఆవు చేలోపల మేస్తూ ఉంటే దూడ గట్టున మేయదు, అది కూడా చేలోపలకే దిగుతుంది. అందుకనే పిల్లలను మనకి చేతనైనంత వరకు సన్మార్గంలో నడిపించే ప్రయత్నం చేయాలి. మనం చేసినప్పటికీ వాడు దుష్టత్వంతో తిరుగుతూ ఉంటే అది వాడి ప్రారంధం అని అప్పుడు వాడిని వదిలిపెట్టాలి. కానీ చేజేతులారా మనం వాడిని దుర్మార్గంలోకి దించే ప్రయత్నం చేయకూడదు, దించకూడదు అని సెలవిస్తారు పెద్దలు. సుగమ సంచారుడైనటువంటి బాలకుడు వారింట్లో చక్కటి సంప్రదాయం ఉన్నది. ఏమా సంప్రదాయము అంటే ఈ పసివాడి తాత గొప్ప కవీశ్వరుడు, తండ్రి చక్కని పండితోత్తముడు. దీనికి మించి ఆ పిల్లవాడి తల్లి సీతమ్మ గారు చక్కటి వైణిక విదుషి అండి. వీణ కాళహస్తయ్య గారి మనుమరాలు, శిష్యురాలు సీతమ్మ గారు. తాతగారి కవిత్వము, తండ్రి గారి పౌరాణిక వైదుష్యము, తల్లి యొక్క అనన్య సామాన్యమైన వీణా వైశిష్ట్యము ఆ పిల్లవాడికి అలవోకగానే అలవాటు పడ్డాయి. అలా చక్కగా ప్రతిరోజు సీతమ్మ గారు వారింట్లో ఎప్పటి నుంచో అనూచానంగా వస్తున్నారు రామచంద్రమూర్తి యొక్క పంచాయతన విగ్రహం. దాన్ని ఆవిడ సేవించేది, పూజించేది. బాలత్యాగయ్య 5 ఏండ్ల వాడై ఒకానొక రోజు తల్లి ఒళ్ళో కూర్చొని ఆ తులసి దళములను తన చిన్ని వేళ్లతో తల్లి చేతికి అందిస్తూ తల్లి చేతిని తాను కూడా శ్రద్ధగా పట్టుకొని ఆ చేతితో రామచంద్రమూర్తి యొక్క దివ్య పాదార విందములను స్పృశిస్తూ తన చేతిలో ఉన్న తులసి దళాన్ని శ్రీరాముడి యొక్క దివ్య పాద సరసీరోహం మీద ఆనించి అలా తలని వంచి తల్లి గొంతుతో తాను కూడా వచ్చి రాని చిలుక పలుకుల వంటి పలుకులతో అప్పటికి బాగా ప్రచారంలో ఉన్నవి రామదాస శిరోమణి యొక్క దివ్య కీర్తన సుమరాజములు. ఆ దివ్య కీర్తన సుమాన్ని, ఈ నామకుసుమాన్ని, తులసి దళాన్ని ఏకకాలంలో రామచంద్రమూర్తికి అర్పిస్తూ భక్తి పరవశ గాత్రుడై ఆర్తరక్షణ దీక్షా దక్షుడైన శ్రీరాముని దయను అర్థిస్తూ ఆ పసివాడు ఇలా వేడుకుంటున్నాడండి రామచంద్రమూర్తి దయ కోసం. ఏమంటున్నాడో విందామా? సీతమ్మ గారు కూడా పాడుతూ ఉంటే తల్లితో పాటు తాను కూడా వేదాన్ని అనుసరించిన పురాణంలాగా తల్లిని అనుసరించినటువంటి పసివాడు రామచంద్రమూర్తి యొక్క లోకోత్తర ధీర వీర శౌర్య సౌందర్యాన్ని గానం చేస్తున్నాడు. పెద్దలారా, ఏమయ్య రామ బ్రహ్మేంద్రాదులకునైనా, ఏమయ్య రామ బ్రహ్మేంద్రాదులకునైనా, ఏమయ్య రామ
బ్రహ్మేంద్రాదులకునైన నీ మాయ తెలియ వశమా ఏమయ్య రామా నీ మాయ తెలియ వశమా సుతుడనుచు దశరథుడు హితుడనుచు సుగ్రీవుడు సుతుడనుచు దశరథుడు హితుడనుచు సుగ్రీవుడు అతి బలుడనుచు కపులు సుతుడనుచు హితుడనుచు సుగ్రీవుడు అతి బలుడనుచు కపులు క్షితినాథుడనుచు భూపతులు కొలిచిరిగాని క్షితినాథుడనుచు భూపతులు కొలిచిరి కాని క్షితినాథుడనుచు పతిత పావనుడనుచు తెలియలేరైరెమిము పతిత పావనుడనుచు పతిత పావనుడనుచు తెలియలేరైరెమిము ఏమయ్య రామా శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. జగత్ప్రభో, జగద్భర్త, జగదాధార, యజ్ఞస్వరూపుడవి, యజ్ఞేశ్వరుడవి, యజ్ఞరక్షకుడవి, దుష్టజన శిక్షకుడైనటువంటి రామా నన్ను రక్షించు ప్రభు. నీ దయ కలుగదా, నా కర్మసూత్రం తొలగదా, నీ అనుగ్రహం కలుగదా రామా? ఎందుకయ్యా ఇంత భవలతా లవిత్రంలో నన్నుంచే ఏర్పాటు చేస్తున్నావు పరమపురుష అంటూ తన లోపల ఉన్నటువంటి వేదనని మాధవదేవుడికి సమర్పణం చేస్తున్నాడు పసివాడు. భగవంతుడి కోసం పాడుతూ ఉన్నాడండి ఆ పిల్లవాడు. అందుకనే అయ్యగారి సంగీతం అంతా కేవలం రామచంద్రమూర్తి కోసమే సాగినటువంటి సంగీతము. రామచంద్ర ప్రభువు ఆయన త్యాగయ్యను పిలిపించుకొని ఆయన ఎప్పుడు వినాలి అనుకుంటే అప్పుడు పాడమని చెప్పారటండి అయ్యగారిని. సీతాదేవి వామాంకంలో అధివసించి ఉండగా, లక్ష్మణుడు శ్వేతఛత్రము పట్టి వెనక నిలబడి ఉండగా, భరత శత్రుఘ్నులు వింజామరులు వీచుండగా, దాసహనుమడు వినయ వినమ్రిత గాత్రుడై స్వామివారి యొక్క కుడిపాదం దగ్గర ఆశ్రయించి ఉండగా, కొలువుదీరినటువంటి కోదండపాణి అయ్యగారిని పిలిచి త్యాగయ్య ఈ కీర్తన పాడు అని అడిగేవారట. అది వారి అదృష్టం. భగవద్ దర్శనం, భగవత్ సంభాషణం, రామచంద్రమూర్తి యొక్క లోకోత్తర సౌందర్యాన్ని దర్శనం చేస్తూ మనస్సు సంతుష్టాంతరంగయై ఆనంద కెరటములు ఉవ్వెత్తున పెళ్ళుబుకి వస్తుండగా, భావావేశం పొంగి పొరలుతుండగా వచ్చిన కవిత్వ సంపదండి ఆ కవిత్వం. అటువంటి భగవదర్పితమైనటువంటి కవిత్వం వారి సొత్తైనది లోకంలో. 5 ఏళ్ల పసివాడు రాముడి దయ కలగలేదే అని దుఃఖపడుతున్నాడండి. కొంతమందికి భగవంతుడి దయ కలగనందుకు దుఃఖపడతారు, భగవంతుడి దయ మాత్రమే తెలియాలి అనుకుంటారు. కొంతమందికి భగవంతుడు తప్ప మిగతావన్నీ బాగా తెలియబడుతూ ఉంటాయి లోకంలో. ఎవడి ప్రారబ్ధాన్ని ఎవ్వడూ తప్పించలేడు. 5 ఏళ్ల పసివాడు రాముడి దయ కలగనందుకు దుఃఖపడుతున్నాడండి. పుత్రాదిచ్ఛేత్ పరాజయం అని శాస్త్రవాణి. రామబ్రహ్మగారు ఎక్కడికో బయటకు వెళ్ళి లోపలికి వస్తున్నారు. అమృతం చిలుకుతున్నట్లుగా తన పూజామందిరంలో ఈ పాట వినేటప్పటికల్లా మహదానంద పరవశుడైనాడండి. అబ్బా, ఎన్నాళ్ళకి మా ఇంట్లో ఇంత సుగాత్ర పరిమళాన్ని వినేటువంటి అదృష్టం కలిగింది.
గంధర్వుడో దేవాంశ సంభూతుడో ఎవరో మహానుభావుడు లక్షణవేత్త మా ఇంట్లో ఇవాళ మా గృహాన్ని పావనం చేశాడు అని దృష్టిని బట్టి సృష్టి కనపడుతూ ఉంటుంది లోకంలో. చాలా గొప్పవాడెవరో మా ఇంటికి వచ్చుంటాడు అని గబగబ పూజామందిరం లోపలికి వచ్చాడు. అలా గుమ్మం దగ్గర నిలబడి ఆనంద పరవశుడైపోయినాడండి రామబ్రహ్మ గారు. కారణం ఏమి అంటే గంధర్వుడో తెలియలేదు, దేవాంశ సంభూతుడో తెలియలేదు, కానీ ఒక్క విషయం తెలిసింది రామబ్రహ్మ గారికి. పరమేశ్వరుడిచ్చినటువంటి వరం ప్రత్యక్షంగా ఫలితాన్ని చూపించడం ప్రారంభించింది అన్న విషయం అవగతమైంది. చాలా సంతోషించాడు. గబగబా ఆ పిల్లవాణ్ణి పొదివి సందిట చేర్చుకున్నాడు. శిరస్సున చేయి ఉంచి ఆశీర్వదించాడు. సీతమ్మని అడిగాడు భార్యని, ఏమే వీడింత చక్కగా పాడుతున్నాడు, ఎవరు నేర్పారు? ఒకళ్ళు నేర్పితే వస్తుందా అండి? సీతావర సంగీత జ్ఞానము ధాతవరాయవలరా అని తర్వాత అయ్యగారే సెలవిచ్చారు. స్వామి, వీడు చక్కగా పాడటమే కాదు, ఏవో కొన్ని సంస్కృత ఛందస్సుతో కూడినటువంటి అక్షరాలు వంటింట్లో అంతా బొగ్గుముక్కతో రాసేశాడండి, మీరు ఒక్కసారి వంటింట్లోకి రండి అని రామబ్రహ్మ శర్మని సీతమ్మ గారు వంటింట్లోకి పట్టుకెళ్ళింది. ఆ వంటింట్లో ఆ పసివాడి చేత 5 ఏళ్ల ప్రాయుడైనటువంటి ఆ పసిబాలకుడి చేత రచింపబడిన సువర్ణాక్షరముల వంటి ఆ కవిత్వ సంపదని చూచి అచ్చెరు ఉందాడు రామబ్రహ్మ గారు. అవురా ఇదంతా మనవాడే రాశాడా సీత అని అడిగారు. వాడే రాశాడండి, రోజు నా దగ్గర నుంచి ఓ బొగ్గు ముక్క పట్టుకెళ్ళి ఆ గోడ మీదంతా రాస్తున్నాడు. నేను పరీక్షగా చూడలేదు, మొన్నెందుకో చూస్తే అర్థమైంది, మీకు ఈసారి చూపిద్దామని నిర్ణయించుకున్నాను, ఇదంతా మనవాడు రచించింది అని చెప్పింది. ఆశ్చర్యపోయినాడు. గబగబా ఆ పిల్లవాడి చేత రచింపబడిన అనర్ఘ రచన సంపదనంతా ఒక కాగితం మీదకి అనువదించుకొని ఆ పిల్లవాడిని పట్టుకొని సద్గురువుని అన్వేషిస్తూ వీరికి పక్క గ్రామం తిరువయ్యారు మహాక్షేత్రం. త్యాగరాజస్వామి వారు ప్రభవించింది తిరువారూరులో, పెరిగి పెద్దవారై సమాధిగతులైంది తిరువయ్యారు మహాక్షేత్రంలో. తిరువారూర్ని శ్రీకమలాలయ క్షేత్రము అంటారు, తిరువయ్యారుని పంచనద క్షేత్రము అని పిలుస్తారు. ఆ పంచనద క్షేత్రంలో గొప్ప సంగీత విశారదులు, లక్షణవేత్తలు, అపారమైనటువంటి ప్రజ్ఞాధురీణులైనటువంటి సొంఠి వెంకటరమణ భాగవతుల వద్ద ఈ పిల్లవాడిని విద్యా ఉపదేశం చేయమని చెప్పడం కోసం తీసుకువెళ్ళారు. అందుకనే సంగీత విద్యని ఉపాసనా మార్గంలోనే అభ్యసించాలి. ఉపాసన ద్వారా విద్యాభ్యాసం కలిగితే ఉపాధికి సార్థకత కలుగుతుంది అని చెప్పారు నారాయణదాస్ గారు. విద్య ఉపాసనా క్రమంలో ఆ గురువు ఈతడికి ఉపాసనా మార్గాన్ని, ఉపాసనా లక్ష్యాన్ని, ఉపాసనా లక్షణాన్ని ఉపదేశిస్తాడు. కాబట్టి వెంకటరమణ భాగవతుల వద్దకు ఈ పసివాణ్ణి తీసుకెళ్ళాడండి రామబ్రహ్మ గారు. ఎవరండి వెంకటరమణ భాగవతులు అంటే సొంఠి వెంకట సుబ్బయ్య గారి కుమారులు. సొంఠి వెంకట సుబ్బయ్య గారు ఎవరి శిష్యులు అంటే మహానుభావులు. కృష్ణలీలా తరంగం రచించి శ్రీకృష్ణ ప్రభు యొక్క బాల్య లీలా వినోద విలాస విశేషాలన్నీ శ్రీకృష్ణలీలా తరంగం రచించినటువంటి నారాయణ తీర్థుల వారికి శిష్యులు సొంఠి వెంకట సుబ్బయ్య గారు. నారాయణ తీర్థుల వారికి ఇద్దరే శిష్యులు. ఒకరు సొంఠి వెంకట సుబ్బయ్య గారు, కూచిపూడి నాట్యానికి మూల పురుషులైన సిద్ధేంద్ర యోగి. వీరిద్దరూ నారాయణ తీర్థుల వారి శిష్యులు. వారు అనేకమైనటువంటి తరంగాలు రచించారు. నీలమేఘ శరీర నీలమేఘ శరీర నిత్యానందం దేహి బాల గోపాల కృష్ణ పాహి పాహి కృష్ణ బాల గోపాల కృష్ణ పాహి పాహి కలభ సుందర గమన కస్తూరి శోభితానన కలభ సుందర గమన నలిన దయన నందనందన మిళిత గోపవధూజన మినంక కోటి మోహన మిళిత గోపవధూజన మినంక కోటి మోహన
దళిత సంసార బంధన దారుణ వైరాశన బాల గోపాల కృష్ణ పాహి పాహి. నారాయణ తీర్థుల వారు కానీ, త్యాగయ్య గారు కానీ, ముత్తుస్వామి దీక్షితరు కానీ, శ్యామశాస్త్రి కానీ, పురంధరదాసు కానీ వీరెవరూ కవులు కాదు, వీరంతా ద్రష్టలు. పరమాత్మ యొక్క దివ్య దర్శనం చేస్తే వచ్చినటువంటి కవితా సంపద అదంతా కూడా. అట్టి చక్కటి సుపక్వమైనటువంటి కవితా సంపదని వారు అనుభవించారు, నిస్వార్థ సేవాభావంతో అందరికీ అందించారు. సంగీతాన్ని నమ్ముకొని వారు జీవితం చేసినటువంటి మహానుభావులు. అటువంటి నారాయణ తీర్థుల వారికి ఇద్దరు శిష్యులు. సొంటి వెంకట సుబ్బయ్య గారు కూచిపూడి నాట్యానికి మూలపురుషుడైన సిద్ధేంద్ర యోగి. అటువంటి వెంకట సుబ్బయ్య గారి కుమారుడే వెంకటరమణ భాగవతులు. వెంకటరమణ భాగవతుల వద్ద విద్యాభ్యాసం చేయించడానికి తీసుకొచ్చారు రామబ్రహ్మ గారు త్యాగయ్యను. కాబట్టి త్యాగయ్య గారు నారాయణ తీర్థుల వారికి ప్రశిష్య పరంపరకి చెందినవారు అవుతారు. పిల్లవాడిని గురువు దగ్గరికి తీసుకొచ్చారు. ఏం రామబ్రహ్మ శర్మ ఇలా వచ్చావు అని అడిగారు వెంకటరమణ భాగవతులు. అయ్యా, వీడు మా పిల్లవాడు, త్యాగరాజేశ్వరుడి అనుగ్రహ సంపత్తి అవ్వటం చేత త్యాగయ్య అని నామకరణం చేశాం. ఏదో కొద్దో గొప్పో పాడుతున్నాడండి. ఆ పాడుతున్నటువంటి పాట భగవత్ ప్రీతిపాత్రంగా సాగుతున్నది అని ఏదో నాకు కొంచెం అవగతమైంది. వీడికి భగవన్మార్గం చూపిస్తారని మీ దగ్గరికి తీసుకొచ్చాను. ఎందుకంటే గురువు ద్వారానే భగవద్ దర్శనం చెయ్యాలి అని వేదవాణి. గురుబిన కౌను బతావే బాట్ బడా విటప యమఘాట్ అని చెప్పాడు కబీర్ గారు. కాబట్టి భగవంతుణ్ణి గురుముఖంగానే మనం దర్శనం చెయ్యాలి. భగవన్ మార్గాన్ని చూపించేవాడు గురువు మాత్రమే. అటువంటి సద్గురువులు మీరు. వీడికి ఇంత ఉపాసనా క్రమం చెప్పి వీడి ఉపాధికి సార్థకత కలిగించండి అని వేడుకున్నారు. వేడుకోవటమే కాకుండా ఆ పిల్లవాడు అలవోకగా రచించినటువంటి ఆ కవితా సంపదని వెంకటరమణ భాగవతులకు చూపించారు. అలా తేరిపార చూచినటువంటి వెంకటరమణ భాగవతుల వారు మహదాశ్చర్య సంతుష్టాంతరంగులైనారు. ఒక్కసారి ఆ పసివాడి ముఖంలోకి అవలోకనం చేస్తే అతడి భవిష్యత్తు వీరికి దృగ్గోచరమైందండి. రామబ్రహ్మ, ఇవన్నీ మీవాడే రాశాడయ్యా? మావాడే రాశాడు బాబు. గోడల మీద ఉన్న అక్షరాల్ని నేను ఇలా కాగితం మీదకి ఎక్కించాను. ఆహా, ఏమి రచనయ్యా! ఎంత సరళ సలీల సంస్కృతంతో సాగిందయ్యా! ఎంత అదృష్టవంతుడి రామబ్రహ్మం! నిజంగా నీ పిల్లవాడు నిన్నే కాదయ్యా, లోకాన్నంతటినీ ఉద్ధరించేటువంటి మహదైశ్వర్య కవితా సంపన్నుడవుతాడు రామబ్రహ్మ. వీడిని నా దగ్గర వదిలిపెట్టి నిశ్చింతగా నువ్వు వెళ్ళిపో. 5 ఏళ్ల పసివాడు సంస్కృత ఛందోబద్ధంగా రచించారండి. రచన అని చెప్పక్కర్లేదు మనం. ఆ పిల్లవాడి మనస్సుకి కలిగినటువంటి పరిపుష్టత ఆ వాగ్రూపంలో బయటికి పరమాత్మే దర్శనం చేయించాడు. నమో నమో రాఘవాయ, నమో నమో రాఘవాయ, నమో నమో అనిశం, నమో నమో రాఘవాయ, రాఘవాయ. నమో నమో రాఘవాయ, నాగరాజ పాలనాయ, త్యాగరాజ సేవితాయ, సుఖనుతాయ దీనబాంధవే, వరహితాయ దయాసింధవే. ఇది సరళమైన సలిలమైన సంస్కృత ఛందోమయమైనటువంటి రచన. చాలా ఆనందపడ్డాడు వెంకటరమణ భాగవతులు. గురువు దగ్గర విద్యోపదేశం చేయించవలసిందిగా పిల్లవాడిని అక్కడ వదిలిపెట్టి ఇల్లు చేరాడు రామబ్రహ్మ శర్మ గారు. గురువుల సన్నిధానంలో సదసద్ వివేక చతురతా స్ఫూర్తి అయి చారుతర సుందరమూర్తి అయినటువంటి రాముడి యొక్క లోకోత్తర సౌందర్యాన్ని తానెప్పుడు దర్శించగలనా అనేటువంటి ఆతురతతో, ఆర్తితో, జిజ్ఞాసతో గురువుల పాదసేవ చేస్తూ పిల్లవాడు విద్యని ఉపాసనా మార్గంలో ఉపాసిస్తూ ఉన్నాడు. 7 ఏండ్ల వాడైనాడు బాలత్యాగయ్య. రామబ్రహ్మ గారు సకాలోపనీత సంస్కారం చేశారు.
ఆ ఉపనీత సంస్కారం చేత బ్రహ్మజ్ఞానం కలుగుతుంది, జ్ఞానం చేత మోక్షం కలుగుతుంది. కాబట్టి మోక్షం కలగటానికి ప్రథమ మార్గమైన ఉపనీత సంస్కారం జరిగింది. ఆ 7 ఏళ్ల పసివాడి మనస్సులో ఒక పెద్ద కోరిక గూడు కట్టుకొని ఉన్నదండి. ఏమిటా కోరిక? గురువుగారి కంటే ముందు ఎక్కడైనా కచేరీ చేయాలనా, తనకున్న విద్యా వైదుష్యం లోకానికి వెల్లడి చేయాలనా, ఈ విధమైనటువంటి అభిప్రాయం వారికి లేదు. మరి ఆ పసివాడికున్న పెద్ద కోరిక ఏమిటండి? చిన్న మనస్సులో గొప్ప కోరిక దాగుందండి. ఏమా కోరిక అంటే ఏం లేదు, గురువుగారు ఎప్పుడైనా ఇంట్లో లేనప్పుడు వారు నిరంతరము ఉపయోగించేటువంటి ఆ తంబురని ఒక్కసారి ముట్టుకోవాలి, పద్మాసనం వేసుకొని దాన్ని ఒళ్ళో పెట్టుకోవాలి. ఆ తంబూరకున్న 4 తీగలు తన చిన్ని వేళ్లతో అలా ఒక్కసారి తాకాలి. ఆ తంబుర తీగల శృతిలో తన లోపల ఉన్న హృదయ తంత్రులు ఒక్కసారి కదలాలి. ఆ కదిలిన హృదయ తంత్రులతో ఆ హృదయంలో ఉన్న వేదన రామచంద్రమూర్తి చెవికి చేరాలి. రాముడు తనను ఉద్ధరించాలి, రాముడు తనను అనుగ్రహించాలి. శ్రీరాముడి దివ్య కరుణా కిరణ ప్రసారం ఈ తంబుర తీగలతో హృదయ తంత్రులతో ఏకకాలంలో రామచంద్రమూర్తికి నివేదించాలి. అది ఎప్పుడూ కుదరలేదు. కారణం ఏమి అంటే వెంకటరమణ భాగవతుడు ఇంట్లోనే ఉండేవారు. మా దీక్షితదాసు గారు చెప్పారు, ఒక పరి గురువునకి అదృష్టము, శిష్యునికి అవకాశమున్ కలిగే. త్యాగయ్య వంటి శిష్యుడు దొరకటం వెంకటరమణ భాగవతుల అదృష్టం. వెంకటరమణ భాగవతుల యొక్క దివ్య వైభవం త్యాగయ్య వల్ల వ్యాప్తిభూతమైందండి. గోవింద భగవత్పాదుల వారి వాణి శంకర బాణిలో ప్రకటితమైంది. రామకృష్ణ పరమహంస వాణి వివేకానంద బాణిలో ప్రస్ఫుటమైంది. అందుకనే రైతు మంచి క్షేత్రం వెతికినట్లుగా గురువు కూడా మంచి శిష్యుడి కోసం వెతుకుతాడు. వెంకటరమణ భాగవతులు బయటికి వెళ్ళారు, పిల్లవాడికి అదృష్టం దొరికింది, గబగబా లోపలికి వెళ్ళాడండి తంబుర ఉన్న గదిలోకి. అది తంబురగా దర్శనం ఇవ్వలా పసివాడికి, కేవల సరస్వతీదేవిగా దర్శనమైందండి. సప్రదక్షిణ పూర్వక నమస్కారం చేశాడు తంబురకి, పద్మాసనం వేసుకున్నారు, తంబురని ఒళ్ళో పెట్టుకున్నారు. ఆ తంబుర కాడకి తన తల అలా ఆనించాడు, అంతే. ఏదో తెలియనటువంటి మధురమైనటువంటి ఊహ ఆ పిల్లవాడి మనస్సులో ప్రారంభమైంది. శరీరం అంతా వణికిపోతూ ఉన్నది. కనుల వెంట తెలియకుండానే అలా కావేరి ధారలు కట్టి వర్షిస్తూ ఉన్నది. గొంతు డగ్గుత్తికైపోయిందండి. శరీరం అంతా పులకరించిపోతూ ఉంటే మధురమైనటువంటి సమాధి స్థితి కలిగింది ఆ పసివాడికి. అదృష్టం. 7 ఏళ్ల వయస్సు లేని ఆ పసివాడికి తంబుర పట్టిన మరుక్షణం తలపులలో రామచంద్రమూర్తి ఒక మెరుపు మెరిశాడండి. రామా, దాశరథి, దయాశరథి, అవాంగ్మానసగోచర, శబరికి మోక్షం ఇచ్చావయ్యా, విరాధుడికి వికుంఠం చూపించావే, కబంధుణ్ణి కరుణించావే, జనస్థానంలో 14,000 మంది రాక్షసులకి తిరిగి రానటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని అందించావే, జటాయువుకి కైవల్యం ప్రసాదించావు రామా, నీవు తలుచుకుంటే ఏదివ్వవయ్యా. ఇంతమందికి ఇన్ని ప్రసాదం చేసినటువంటి ఓ పరమపురుష, నన్నెందుకు వేరుగా చూస్తున్నావయ్యా? కాపాడటంలో నీవెంత గొప్పవాడివో రామా, నీ చేత కాపాడబడటంలో నేను కూడా అంతే గొప్పవాణ్ణి దొరా. అసలు పతిత రక్షకుడు అన్న బిరుదు మా బోటి వాళ్ళ వల్లే నీకొచ్చింది. పతితులమైనటువంటి మేము లేకపోతే నీకు ఆ బిరుదు ఇచ్చేవారు ఎవరు చెప్పు రామా? పతిత రక్షకుడవే, పావనమూర్తివే, కౌసల్యానందవర్ధనుడవే, ఎంతెంతమందినో తరింపజేసినటువంటి అనంత దయానిధివే రామా. శబరికి మోక్షమిచ్చావు, విరాధుడికి వికుంఠం చూపించావు, కబంధుణ్ణి కరుణించిన కరుణా వరుణాలయుడవే, నాపై ఎందుకు ఇంత కినుక వహిస్తున్నావు స్వామి? లోకరక్షణ దీక్షా దక్షుడమైనటువంటి దాశరథి, నన్ను బ్రోవరావేమకో. ఏ బలీయమైన ప్రారబ్ధం నాకు నీ దర్శనానికి అవరోధంగా నిలిచి ఉన్నది స్వామి. ఎట్టి అవరోధాలైనా నీ అనుగ్రహం చేత తొలగిపోతాయనేటువంటి పెద్దల మాటను
ప్రగాఢంగా విశ్వసించినటువంటి నాయందు నీకింత పక్షపాతమా పక్షివాహన? నన్ను బ్రోవరా విమకో రామ, నన్ను బ్రోవరా రామ, నన్ను బ్రోవరా రామ, నన్ను బ్రోవరా రామ, నన్ను బ్రోవరా ప్రేమకో లోకాభిరామ, నన్ను బ్రోవ ప్రేమకో లోకాభిరామ, నన్ను బ్రోవరా ప్రేమకో లోకాభిరామ, నన్ను బ్రోవరా ప్రేమకో లోకాభిరామ, నన్ను బ్రోవరా 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 చీమలో బ్రహ్మలో చీమలో బ్రహ్మలో చీమలో బ్రహ్మలో చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో చీమలో శివకేశవాదులలో ప్రేమ మీర చలగియుడే ప్రేమ మీర చలగియుడే ప్రేమ మీర చలగియుడే బిరుదు వహించిన సీతారామను ప్రోవరా ప్రేమకో లోకాభిరామ, నన్ను బ్రోవరా మెప్పులకై కన్నతావున పుబడక వీరవీగి మెప్పులకై కన్నతావున పుబడక వీరవీగి మెప్పులకై కన్నతావు అప్పుబడక వీరవీగి మెప్పులకై కన్నతావు అప్పుబడక విరవీగి మెప్పులకై కన్నతావు అప్పుబడక వీరవీగి మెప్పులకై కన్నతావు అప్పుబడక వీరవీగి మెప్పులకై కన్నతావున పుబడక తప్పు పనులు లేకయుండే తప్పు పనులు లేకయుండే తప్పు పనులు లేకయుండే త్యాగరాజ సన్నుత సీతారామను ప్రోవరా ప్రేమకో లోకాభిరామను ప్రోవరా బ్రోవరా బ్రోవరా అవాంగ్మానసగోచర పతిత పావన కారుణ్యమూర్తే ప్రభో, నీ అనుగ్రహం కలిగితే అన్నీ కలుగుతాయి. సిరిదొరవే, వరాల దొరవే, నిర్మలమైన నిశ్చలమైన నీ పాదముల యందు అనంత భక్తిని నాకు అనుగ్రహించు ప్రభు.
భక్తి పురుషార్థాన్ని నీవు అనుకుంటే గాని నేను పొందలేను దొరా, నన్ను ఉద్ధరించు, నన్ను కటాక్షించు, లోకరక్షణ దీక్ష దక్షుడవే ప్రభో అంటూ శ్రీరాముని దయ కోసం ప్రాకులాడుతూ ప్రార్థిస్తున్నాడు ఆ పసివాడు. రామచంద్రమూర్తి అనంతమైనటువంటి పుణ్య విశేషం ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆచరించడం చేత దశరథ మహారాజు గర్భవాసాన జన్మించి ఆ వంశాన్నంతటినీ సార్థకం చేశారండి ఆ స్వామి. అందుకనే స్వామి ప్రాదుర్భావం జరిగిన వంశానికి చాలా పేర్లు చెప్తారు పెద్దలు. ఇక్ష్వాకు వంశము, సూర్యవంశము, కాకుత్స వంశము, రఘువంశము అని చెప్తే మా అయ్యగారు చాగయ్య గారు దీనమణి వంశ తిలకలావణ్య దీనమణి వంశ. అయ్యగారు రామచంద్రమూర్తి ప్రభవించిన వంశానికి దినమణి వంశ అని చెప్పి ఇంకొక చక్కటి విశేషణంతో కూడిన వాక్యాన్ని ఉపయోగించారండి. దినమణి వంశ తిలక లావణ్య అని కీర్తించారు. రోజుకి అధిపతి సూర్యభగవానుడు కాబట్టి ఆ పగటికి అధిపతి అయినటువంటి సూర్యవంశ ప్రాదుర్భావం చేసినటువంటి రామచంద్రమూర్తిగా కీర్తించారు. ఆ వంశానికి మూల పురుషుడు శ్రీ మహావిష్ణువే. శ్రీ మహావిష్ణువు నుండి బ్రహ్మ, బ్రహ్మ నుండి మరీచి, మరీచి నుండి కశ్యపుడు, కశ్యపుని కుమారుడు వివస్వంతుడు, వివస్వంతుని కుమారుడు వైవస్వతుడు, వైవస్వతుని కుమారుడు ఇక్ష్వాకు, ఇక్ష్వాకు కుమారుడే కుక్షి, కుక్షి కుమారుడు వికుక్షి, వికుక్షి కుమారుడు బాణుడు, బాణుని కుమారుడు అనరణ్యుడు, అనరణ్యుని కుమారుడు పృథువు, పృథువు కుమారుడు త్రిశంకుడు, త్రిశంకుని కుమారుడు దుందుమారుడు, దుందుమారుని కుమారుడు యవనాశ్వుడు, యవనాశ్వునికి మాంధాత, మాంధాతకు సుసంధి, సుసంధికి ధ్రువసంధి, ధ్రువసంధికి భరతుడు, ఆ భరతునికి అసితుడు, అసితునకు ఇరువురు భార్యలు, ఒక భార్యకు జన్మించిన వాడు సగరుడు, సగరునకు ఇరువురు భార్యలు, ఒక భార్యకు జన్మించిన వాడు అసమంజసుడు, అసమంజసుని కుమారుడు అంశుమంతుడు, అంశుమంతుని కుమారుడు దిలీపుడు, దిలీపుని కుమారుడు భగీరథుడు, భగీరథుని కుమారుడు కకుత్సుడు, కకుత్సుని కుమారుడు రఘువు, రఘువు కుమారుడు కల్మాషపాదుడు, కల్మాషపాదుని కుమారుడు శంఖనుడు, శంఖనుని కుమారుడు సుదర్శనుడు, సుదర్శనుడు కుమారుడు అగ్నివర్ణుడు, అగ్నివర్ణుని కుమారుడు శీఘ్రగుడు, శీఘ్రగుని కుమారుడు మరువు, మరువు కుమారుడు ప్రసుశ్రుకుడు, ప్రసుశ్రుకుని కుమారుడు అంబరీషుడు, అంబరీషుని కుమారుడు నహుషుడు, నహుషుని కుమారుడు యయాతి, యయాతి కుమారుడు నాభాగు, నాభాగు కుమారుడు అజుడు, అజుని కుమారుడు దశరథుడు, దశరథ కుమారులు రామ భరత లక్ష్మణ శత్రుసూదనులని లోకంలో విశ్వవిఖ్యాతమైనటువంటి ఖ్యాతిని ఆ వంశం అంతటికీ ప్రసాదించినటువంటి కారుణ్యమూర్తి రామచంద్రమూర్తి.